అందరికీ శుభోదయం. ఈరోజు మనము లేబర్ డిపార్ట్మెంట్ అలాగే ఎవరైతే వివిధ కార్యాలయాల్లో కానీ వివిధ సంస్థల్లో కానీ పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. నర్సెస్ వచ్చారు, అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ చోట పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ లక్ష్మీషా గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ వారికి మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరం ఇప్పుడు కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తాము. అందరూ ఒకేసారి सर्वे भवन्तु सुखिनः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. శాంతి శాంతి. ఎవరు కళ్ళు తెరవకండి. నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వకోవటానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన పూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విధియుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాల్సిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. అందరూ కూడా ఎంతో ఆనందమైన, సంతోషమైన ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా భావిస్తూ కళ్ళు తెరవండి. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చి యోగా కామన్ యోగా ప్రోటోకాల్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. యోగాంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి అలాగే దేశాభివృద్ధికి సహకరించాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాలు ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. బిఆర్టీఎస్ రోడ్ కావచ్చు, ఇక్కడ పున్నమిఘాట్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా బెనిఫిట్ గురించి మీకు అందరికీ తెలుసు. యోగా చేయడం వల్ల దైహికంగా కాకుండా మానసికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ రామబాణం యోగా ప్రాక్టీస్. దీంట్లో హఠయోగా, చాలా క్లిష్టమైన యోగా కూడా ఉంటాయి. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు చేయగలిగేది. ఈ రోజు మీరు చేసిన ఉన్నాయి కదా, ఇవి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా. ప్రతి ఒక్కరు చేయొచ్చు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈవెన్ పనుకోనే ముందు కూడా, నిద్రపోయే ముందు కూడా
చేసుకోవటువంటి సింపుల్ యోగా ప్రోటోకాల్ ఇది చేయడం వల్ల మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యోగా చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో దాంట్లో దాదాపుగా 60 నుంచి 70% బెనిఫిట్ దీంతో వచ్చేస్తుంది. కాబట్టి మనము ప్రతినిత్యం అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటాము, మనం పనిలో బిజీగా ఉంటాము. కాబట్టి ఆ సాధనలు, ఆ హఠయోగాలు, హయ్యర్ లెవెల్ యోగా చేయలేము. కానీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ని ఒక 45 మినిట్స్ మనకంటూ కేటాయిస్తూ ఒక రోజులో 24 గంటల ఈ 45 మినిట్స్ మనం ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ని పాటిస్తే కంపల్సరీగా హెల్తీగా ఉంటాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆ ఈ యోగాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రతి రోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ఫిట్ గా ఉంటాము. అప్పుడు జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆరోగ్యవంతమైన పౌరులే దేశ అభివృద్ధికి ఒక పునాది అని నమ్మి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యోగా కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ యోగా డే రోజున సింబాలికల్ గా పురస్కరించుకొని, కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరు దీన్ని చేయాలనే అవగాహాన్ని ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ ని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ ని కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాము. చిన్నపిల్లలు బడిలో ఉండాలి, బాగా నేర్చుకోవాలి, యోగా చేయాలి. కానీ ఆ చిన్న వయసులో పనిలో వెళ్ళిపోయి పని చేస్తూ వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు పాటు చేసుకోకూడదు. దానికి సమాజంలో ఉన్న మనమందరం సహకరించాలి. ఎక్కడైనా చిన్న పిల్లలు పని చేస్తూ ఉన్నారు, బడికి వెళ్లకుండా బయట ఉన్నారంటే వాళ్ళని గుర్తించి దగ్గర ఉన్న బడికి పంపించాలి. వాళ్ళు స్కూల్లో ఉండేలా చూసుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మంచి పిల్లలు, ఆరోగ్యవంత పిల్లల్ని ఇప్పుడు తయారు చేస్తే ఆరోగ్యవంతమైన సొసైటీ ఇందులో రెడీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యంగా స్కూల్లో ఉంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయడానికి మనం అందరం సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లి ఎన్టీఆర్ జిల్లాలో చైల్డ్ లేబర్ ఫ్రీ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ని చైల్డ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా, అలాగే దేశాన్ని భారతదేశాన్ని చైల్డ్ లేబర్ ఫ్రీ భారతదేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.